ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వచ్చేసి మా అర్హాన్ బేదింగ్ రొటీన్. అండ్ తను చిన్నప్పటి నుంచి తన ఫస్ట్ బాత్ నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ బిన్ గివింగ్ హిస్ ఆల్ బాత్స్ అనమాట. అండ్ ఇది నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. తనకి గ్రూమ్ చేయడం, తనకి స్నానం చేయించడం అదంతా కూడా. అండ్ మేమిద్దరం చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము, స్నానం ఇచ్చేటప్పుడు కానివ్వండి, రెడీ అయ్యేటప్పుడు కానివ్వండి. అండ్ ఆల్సో చాలామంది తన బేదింగ్ రొటీన్ గురించి అడిగారు కాబట్టి నేను నా రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను దట్ ఇప్పుడు నేను తన కోసం అవినో బేబీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో pH బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అండ్ ఎలాంటి పారాబెన్స్ ఏమి ఉండవు. అండ్ 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో పవర్ ఆఫ్ ఓట్స్ ఉంది. అండ్ నేను అర్హాన్కి వీక్లీ 1 or 2 weeks ఒకసారి అలానే ఆయిల్ మసాజ్ ఇస్తున్నాను ఇప్పుడు. అదర్వైజ్ ఐ జస్ట్ యూజ్ దీస్ ప్రోడక్ట్స్ అండ్ మన బేబీ స్కిన్లో ఉన్న pH బ్యాలెన్స్ అంతా మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఆ మాయిశ్చరైజేషన్ ఏదైతే మన బేబీస్కి అవసరం ఉంటుందో అది చక్కగా ఉంటుందన్నమాట. చిన్న బేబీ నుంచి అంటే న్యూ బోర్న్ బేబీ నుంచి మనం యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అప్పుడప్పుడు వాడేస్తూ ఉంటాను అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ మనం ఆ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ డైలీ మాయిశ్చరైజింగ్ వాష్ అండ్ షాంపూ. మనం బాడీకి కానివ్వండి ఆర్ హెయిర్కి రెండింటికి వాడుకోవచ్చు. ఇంకో విషయం, అర్హాన్కి ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు చాలా క్యూట్గా మూవ్ పెడతాడు. ఐ థింక్ ఆల్ ద కిడ్స్ ఆర్ లైక్ దిస్. అండ్ స్నానం అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిన వాటర్ అలా పోసేస్తుంటా అనమాట. అండ్ దిస్ ఇస్ వాట్ వీ యూజువలీ డూ. అంటే సెకండ్ టైం మామ్ అవుతున్నా కూడా ఎక్కడో తెలియకుండా అర్హాన్ ఉన్నంతసేపు అర్హాన్ని అసోసియేట్ చేపిస్తాను బేబీతో. అయితే నేను నా ఫోకస్ అంతా కూడా అర్హాన్ పైనే ఉంటుంది. ఐ డోంట్ నో మీ అందరు కూడా ఎలానే ఉంది ఎవరైతే సెకండ్ టైం మదర్ అవుతున్నారో. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత అర్హాన్ని తీసుకెళ్ళి ఫుల్గా మాయిశ్చరైజ్ చేసేస్తాను. బికాజ్ నేను చాలాసార్లు చెప్పాను, అర్హాన్ పుట్టినప్పటి నుంచి తనకు కొంచెం ఎగ్జిమా ఉంది కాబట్టి తన బాడీ ఫుల్గా క్రీమ్తో లాదర్ చేసేస్తాను. అండ్ ఇంకోటి నేను చేసేది ఏంటంటే మాయిశ్చరైజ్ చేయకముందు తన హెయిర్ సెట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆ జుట్టు ఇంత పెరిగిపోయింది, హెయిర్ కట్కి వెళ్దామంటే రాడు. సో మొహం మీద జుట్టు రాకుండా, జుట్టు అంతా కూడా క్రీమ్ అవ్వకుండా ఆబ్వియస్లీ డ్రెస్ వేసుకున్నాక మళ్ళీ హెయిర్ సెట్ చేస్తాను. అండ్ దెన్ అఫ్ కోర్స్ బాడీ మాయిశ్చరైజ్ చేస్తాను. అండ్ అగైన్ మాయిశ్చరైజింగ్కి కూడా అవినో బేబీ వాళ్ళది డైలీ మాయిశ్చర్ లోషన్ వాడతాను. ఇది న్యాచురల్ ఓట్ మిల్తో ఉంది. మన బేబీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా 24 hours చక్కగా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అనమాట. సో అర్హాన్కి కొంచెం ఇచ్చేస్తాను, నేను కొంచెం తీసుకుని ఇద్దరు రాసేసుకుంటూ ఉంటాము. అంటే నేను తనకు రాస్తాను, తను అలా ఆడుకుంటూ తను కూడా తన బాడీకి రాసేసుకుంటారు. అండ్ అనదర్ థింగ్ దట్ ఐ హవ్ బీన్ యూజింగ్, అంటే నేను చెప్పాను కదా మా అర్హాన్ ఫేస్ కానివ్వండి, ఆ ఫేషియల్ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా అండ్ మంచిగా మాయిశ్చరైజింగ్గా హైడ్రేటెడ్గా ఉంటుంది కదా. బికాజ్ నేను అర్హాన్ కోసం అవినో బేబీ డైలీ మాయిశ్చరైజింగ్ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్ రాస్తున్నాను. ఇది అల్ట్రా లైట్గా ఉంటుంది అండ్ 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. ట్రిపుల్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ అవకాడో ఆయిల్ ఉందన్నమాట. అండ్ పీడియాట్రిషియన్స్ అందరూ రికమెండ్ చేస్తారు. న్యూ బోర్న్స్ కానివ్వండి, ఇన్ఫాంట్ కానివ్వండి, మన పెద్ద పిల్లలు అంటే టాడ్లర్స్ కానివ్వండి, కొంచెం పెద్ద పిల్లలు కానివ్వండి, చాలా చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ ఎలాంటి ఇరిటేషన్ ఇవ్వదు, స్టికీనెస్ ఉండదు. అండ్ మన పిల్లలు కూడా పెడుతున్నప్పుడు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి జిడ్డుగా ఉంటే అసలు ఇష్టం ఉండదు కదా, అలా జిడ్డుగా లేకుండా మంచి జెల్ టెక్స్చర్లో వస్తుంది. సో మన పిల్లలు కూడా చక్కగా అప్లై చేసుకుంటారు. అండ్ ఇది తెలుసా, ఒక 1 hourలోనే 51% మాయిశ్చరైజేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ క్లినికలీ ప్రూవెన్. అండ్ చెప్పాను కదా చాలా ఫాస్ట్గా అబ్సార్బ్ అయిపోతుంది, అస్సలు నాన్ స్టిక్కీ ఉంటుంది. సో మన పిల్లలకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు, 20 secondsలోనే క్విక్గా అబ్సార్బ్ అయిపోతుంది అనమాట. ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో మీరు కనుక ఫస్ట్ క్రైలో కొంటే మీరు సమీరా 10 అని కూపన్ కోడ్ వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి.